విజయవాడ అవనిగడ్డ మండలంలోని పాత ఎడ్లంక గ్రామంలో జనసేన నేతలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుమారుడు మండలి వెంకట్రాం, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ల నేతృత్వంలో పంపిణీ నిర్వహించారు. గ్రామస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. త్వరలోనే నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వం ద్వారా అందరికీ సహాయం అందేలా కృషి చేస్తామని వెంకట్రాం తెలిపారు. 11,43,000 క్యూసెక్ల నీరుని ఈరోజు మనం ఇక్కడికి విడుదల చేయటం, దాంతో లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ఆ పరిస్థితి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. వారికి కొంతమంది ఏంటంటే శిబిరాలకు వచ్చేసిన పరిస్థితి, కానీ కొంతమంది ఇక్కడ సర్దుకోకుండా ఆఖరి నిమిషంలో వాళ్ళ డాబాల పైనుంచి పడవలు ఎక్కే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే మాది మెరక ప్రాంతంలో ఉంది, లేదంటే మాకు నీరు రావు, లేదా ప్రతిసారి ఇలాగే చెప్తారు అధికారులు అని, లేదంటే పశువులు ఉన్నాయని, కానీ ఇలా అనేక కారణాల వల్ల కొంతమంది వారు ఈ సర్దుకోకుండా వాళ్ళు ఏంటంటే మనం ఎన్నిసార్లు ప్రతి ఇంటికి దగ్గర అధికారులు 6 నుంచి 7 సార్లు వారికి శిబిరాలకి రమ్మని చెప్పినప్పటికీ కూడా వారు ఏంటంటే చాలామంది కదలని పరిస్థితి. కానీ ఈరోజు 11 లక్షలు వచ్చేసరికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే మనం ముందే అలర్ట్ అవ్వాల్సింది, కానీ వారు చెప్పింది మనం పట్టించుకోలేదు అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చి అడుగుతుంటే అందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో కొంత నష్టం అయితే జరిగింది. వారి ఇంట్లో సామాన్లు తడిసిపోవటం కానీ, కనీసం డబ్బులు తీసుకెళ్ళగలేదు, అట్లా అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. పొలాలు మునిగిపోయినాయి, చెరువులు పోయిన పరిస్థితి. ఈ విధంగా ఆర్థికంగా చెప్పాలంటే అనేక రకాలుగా ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా దాతలు కొంచెం ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పిలిపివ్వటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరద ముప్పుకి గురైనటువంటి 400 పంచాయతీల్ని గుర్తించడం జరిగింది. ఆ 400 పంచాయతీలకు కూడా ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఈరోజే పంచాయతీకి ₹1,00,000 వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేటట్టుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముంపుకు గురైనటువంటి కుటుంబానికి ప్రతిదానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి వాళ్ళకి ఏదైతే వస్తువులు పాడవుతాయి అక్కడ ఉన్న స్థానిక నాయకులతో కానీ అధికారులతో కానీ ఆ ఒక పోర్టల్ రూపొందించి దానిలో అప్లోడ్ చేయించి వాళ్ళందరికీ తక్షణం సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వంగా ఉందని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎడ్లంక గ్రామంలో, ఇది లంక ప్రాంతం, గత ప్రభుత్వం పేదవాడికి ఇంటి స్థలం ఇస్తా అని చెప్పి ఈరోజు పడవల్లో మునిగేటువంటి స్థలాలు కేటాయించారు. ఇలాంటి స్థలాలు కేటాయించే ముందు శాసనసభ్యులు కళ్ళు ఉండి ఇచ్చారా కళ్ళు లేక ఇచ్చారా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మేము అవనిగడ్డ నుండి ఇక్కడికి రావడానికే 40 నిమిషాలు ట్రాక్టర్లో ప్రయాణించాల్సి వచ్చింది.